రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క సోలార్ ఎనర్జీకి ఇస్తున్నటువంటి ప్రయారిటీ లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి సబ్సిడీలు కూడా ప్రమోట్ చేసి ఒక ప్రక్క సూర్యాగర్ యోజన కానీ లేకపోతే పిఎం కుసుమ ప్రోగ్రాం కానీ ప్లాంట్స్ కూడా బాగా ఏర్పాటు చేసి దీన్ని ప్రమోట్ చేసినట్లయితే మల్టీపర్పస్ ప్రయోజనాలు. ఒకటి, మనం కరెంటు చాలా తక్కువ ధరకి సూర్య భగవానుడు యొక్క దయ వల్ల మనం ఈ యొక్క కరెంటు పొందే అవకాశం ఉంది. రెండోది, గవర్నమెంట్ కల్పిస్తున్నటువంటి ఈ సబ్సిడీలని చాలా ఎక్కువగా వాడుకునే గొప్ప అవకాశం ఈరోజు లభిస్తుంది. మూడోది, కొంతమంది ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఇది గొప్ప ఉపాధి కూడా కల్పించేటువంటి అవకాశం. నేను కోరుతున్నాను, భారతదేశంలో ఎక్కడ ఎలా ఉన్నా మన వైజాగ్ ప్రాంతాన్ని ఒక రోల్ మోడల్గా దీన్ని తయారు చేసి మరి సీఎండీ గారు కానీ కలెక్టర్ గారు కానీ మిగతా మాలాంటి ఎంపీలను కానీ మేమందరం కూడా కూర్చుని దీనికి ప్రమోట్ చేసినట్లయితే అనేక రకాలుగా ప్రజల్లో దీన్ని వ్యాపింప చేసి అనేక రకాలుగా లబ్ధి పొందాలని మీ ద్వారా మూమెంట్ ఇనాగ్రేషన్కి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మన గౌరవ ముఖ్య అతిథులు, వేదిక పైన ఉన్న డిగ్నిటరీస్ అందరూ కూడా మీ యొక్క చేతులతో మరి ఇనాగ్రేషన్ చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఐ వుడ్ లైక్ టు welcome all the dignitaries to please join for government support, regional support wala main duro vachamu. So we are trying to adapt new technology. So monopoly campaign, top plan initiative is more. So we need support from government and we need support from మనందరూ పెద్దలు, రాజకీయమైన పెద్దలు ఎంతో మనందరికీ గైడెన్స్ ఇస్తున్నటువంటి మహానుభావులందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా తరఫున ఒక రెండు విషయాలు మీతో షేర్ చేసుకోవాలని. సెన్సిటైజింగ్ ద పీపుల్ ఇన్ సోలార్ ఎనర్జీ, దీనికి నేను పెట్టుకున్న నా టైటిల్ వై వీ నీడ్ టు గో ఆన్ సోలార్ అని 4 years నుంచి నేను రాష్ట్రం అంతా దేశం అంతా వేల స్కూళ్ళల్లో పిల్లలతో ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను. వై వీ ఆల్ నీడ్ టు బి సోలార్ సోల్జర్స్. మన కన్న తల్లి మనకు జన్మనిచ్చింది, కానీ మన ఆఖరి శ్వాస వరకు మనం కాపాడాల్సింది మన భూమి తల్లి. మరి అలాంటి భూమి తల్లిని మన ముందే మన కాలంలోనే ఎంతో దారుణంగా మనం పాడు చేస్తున్నామని మనందరికీ అర్థమైంది. గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ మనందరం అనుభవిస్తున్నాం. క్లైమేట్ చేంజ్ యొక్క ఎఫెక్ట్స్ అందరూ అనుభవిస్తున్నాం. దానికి ఎలక్ట్రికల్ ఎనర్జీ విపరీతంగా ఖర్చు పెడుతున్నాం. ఒక లూప్ అనే ఒక ట్రాప్లో పడిపోయి ఉన్నాం అందరం కలిసి. ఈ నుంచి బయటపడాలంటే అల్టిమేట్లీ ఓన్లీ వన్ వే దట్ ఈస్ గోయింగ్ ఆన్ రెన్యూవబుల్ ఎనర్జీ. ప్రపంచాన్ని అందరికీ తెలుసు, బట్ ఎంతవరకు మన ఆచరణ తీసుకొస్తున్నాం అన్నది ఒక పెద్ద సమస్య. దాన్ని సెన్సిటైజ్ చేసి పీపుల్కి రీచ్ అవుట్ చేయాలంటే నేను తీసుకున్న టాపిక్ వర్కింగ్ విత్ స్కూల్ చిల్డ్రన్ అండ్ కాలేజ్ చిల్డ్రన్. సో వాళ్ళకి ఎంతవరకు తెలియజేయగలం మనం. హౌ వీ కెన్ సేవ్ ద ఎనర్జీ, ఫస్ట్ పాయింట్ దట్ వి ఆల్ ఆర్ వర్కింగ్ విత్. దెన్ హౌ వీ కెన్ గో ఆన్ రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ ఎస్పెషల్లీ సోలార్ సో ఈజీ అండ్ సింపుల్ టు ఇంప్లిమెంట్. అలాగే ఇండియన్ ప్రామిసింగ్ ఎనర్జీ. సో ఇదంతా మీతో ఎందుకు షేర్ చేసుకోవాలనుకున్నానంటే
మన సిఎండి గారు పృథ్వీదేవి గారు ఐఐటి బాంబేలో ఆ రకమైన సబ్జెక్ట్ చదువుకుని చాలా కష్టపడి ఆయన మళ్ళీ సివిల్ సర్వెంట్గా వచ్చి మళ్ళీ దాంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈరోజు సిఎండి మన ఆంధ్రప్రదేశ్ దానికన్నా ముఖ్యంగా ఎవరికీ తెలియని విషయం ఫస్ట్ టైం ఆయన 2011లో నేను కలిసినప్పుడు ఈజ్ ఆల్రెడీ ఐఐటి టాపర్. ఆ టాపర్గా ఉన్న సిఎండి పృథ్వీదేవి గారు ఈరోజు మన అందరికీ ఆంధ్రప్రదేశ్లో సూర్యశక్తిని అందించడానికి ఎంత మంచి నిర్ణయం తీసుకున్నారంటే విత్ ఈ దేవుడి గైడెన్స్ వీ కెన్ డూ రియల్లీ వండర్స్. విత్ దిస్ ఒకే ఒక రీసెర్చ్ సీక్రెట్ పాయింట్ మీకు తెలియజేయాలి. మీ ఎవరికైనా తెలుసో లేదో నేను పిల్లలతో వాట్ కెన్ డూ అని తీసుకెళ్తాను ఒక మెసేజ్. వాట్ కెన్ డూ, వాట్ ఈస్ డబ్ల్యూఏపీకి, వాట్ ఎనర్జీ, మెజరింగ్ ఎనర్జీ, కిలోవాట్, మెగావాట్, గిగావాట్ ఇవన్నీ మనం పైన మాట్లాడతాం. బట్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఏ సింగిల్ వాట్ కెన్ డూ వండర్. అయితే ఇన్ఫాక్ట్ ఒక ప్రాబ్లం ఏంటంటే మనందరం కిలోవాట్ పర్ అవర్ యూనిట్ ఏదైతే మాట్లాడుతున్నామో దీనికి బ్యాక్గ్రౌండ్ లో చాలా పెద్ద రీసెర్చ్ చూస్తుంటే ఐపీసీసీ ప్యానల్ రిపోర్ట్స్ అన్ని స్టడీ చేస్తుంటే ఒక్క కిలోవాట్ అవర్ 1 యూనిట్ ఆఫ్ కన్జంప్షన్ టుడేస్ మై హాట్ వాటర్ ఫెసిలిటీ ఈజ్ లీవింగ్ ఎ ఫుట్ ప్రింట్ ఆఫ్ 1 kg కార్బన్ డైఆక్సైడ్ ఇన్ వెదర్ ఫర్ 300 to 400 ఇయర్స్. అది ఎవరు మనకి ఇచ్చినా అది భక్తులు అనుకోవాలా లేకపోతే మన నెక్స్ట్ జనరేషన్ మనం పెడుతున్న తప్పులో ఈవెంట్ ఎప్పుడు అని ఎదురు చూస్తున్న మన గ్రాండ్ ఇనాగ్యురేషన్, అలాగే తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ అశోక్ గారిని సత్కరించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అశోక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫ్రమ్ ఆల్ ద బాటమ్ ఆఫ్ హార్ట్స్. తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ అశోక్ గారిని సన్మానించుకోవాల్సిందిగా సో ప్లీజ్ మరి మీరు వచ్చి మీ యొక్క విలువైన మాటలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్. వేదిక మీద అలంకరించిన మన ఎంపీ గారు బాబురావు గారికి, అలాగే మన సిఎండి గారికి, అలాగే తోటి పెద్దలకి అందరికీ నాకు శుభాకాంక్షలు. సో యాక్చువల్గా మనము ఈ ఎక్స్పో పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన ఎక్స్పో పెట్టడానికి మన ఉద్దేశం ఏంటంటే యాక్చువల్గా మన అందరము ప్రతి ఇంటి మీద ఒక సోలార్ పెట్టుకోవాలని ఒక అవగాహన రావాలి. ఆ అవగాహన కోసం ప్రతి ఒక్కరూ కష్టపడాలి. ఇంతకుముందు మనం సోలార్ పెట్టుకోవడానికి వెళ్తే ఎవరైనా లోన్ ఎలా రావాలి, లోన్ కోసం ఎంత కష్టపడాలి అనేది ఉండేది. కానీ ఇప్పుడు మీరు లోన్ కోసం ఎవరు కష్టపడవలసిన లేదు. మీ ఎలక్ట్రిసిటీ బిల్లు, మీ ఆధార్ కార్డు పట్టుకెళ్తే ప్రతి బ్యాంకు మీకు ఫ్రీగా లోన్ ఇస్తుంది. తర్వాత ఆ లోన్ ద్వారా మీరు ఇమీడియట్గా మీరు సోలార్ పెట్టుకొని 78,000 సబ్సిడీ తీసుకోవచ్చు. సబ్సిడీ తీసుకోవడం కాకుండా దీనికి 25 సంవత్సరాలు మీకు వారంటీ లభిస్తుంది. అంతేకాకుండా ఎవ్రీ మంత్ మీకు 360 యూనిట్లు జనరేట్ అవుతాయి. ఆ జనరేట్ అయిన యూనిట్లు మీకు బిల్లు పే చేసుకోకుండా మీరు హ్యాపీగా సోలార్ బిల్లు పే చేసుకుని మీరు హ్యాపీగా మీరు ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాకుండా మీరు ఇప్పుడు మన గ్రీన్ ఎనర్జీని ప్రమోట్ చేయడానికి ఇది ఒక పెద్ద ఉద్దేశం అన్నమాట. ఇంకా మనము ఈ ఈవెంట్ని కండక్ట్ చేయడానికి మాకు ఎక్కువగా సహకరించిన మన ఏపీపీడీసీఎల్ సిఎండి గారికి, తర్వాత మన ఎస్సీ గారికి, మన జిఎం గారికి అందరికీ మా ఉదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ సార్. గుండబాబు గారు పాత మిత్రులు, అలానే నా ప్రియ మిత్రుడు అశోక్ కుమార్ గుర్రా, ప్రెసిడెంట్ తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్, అలానే మన ప్రెసిడెంట్ ఏబీసీ హేమంత్ కుమార్ గారు, వాళ్ళ సభ్యులు అందరూ. సో ఇవాళ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ సిఎండి గారు. ప్లీజ్ అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే
10% మార్కెట్ షేర్ ఇప్పటిదాకా అయిందన్న 90% మనందరికీ ఓపెన్ ఉంది మార్కెట్. మనము బిజినెస్ చేసుకోవడానికి దానికి ఎంతో సపోర్ట్ చేస్తారని చెప్పి అపార్ట్మెంట్స్ మీద అవేర్నెస్ తీసుకొస్తా ఉన్నారు. సో లాట్ ఆఫ్ యాక్టివిటీస్ మీరు చేస్తారని చెప్పారు సార్. సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ ఒకటి చెప్పి మాకు ప్రివిలేజ్ ఉంది, బికాస్ స్పాన్సర్స్ ఇక్కడ ఉన్నాం కాబట్టి మీ కంపెనీ గురించి కూడా మాట్లాడుకునే ప్రివిలేజ్ ఉంది ఒక నిమిషం. సో సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ వీఆర్ 16-year-old కంపెనీ అండి. మార్కెట్లో తెలంగాణలో చాలా యాక్టివిటీస్ చేశాం. వీఆర్ రెనోడ్ బ్రాండ్ ఇన్ తెలంగాణ, బట్ నౌ aggressively we want to do business in Andhra Pradesh also, sir. In that line, now we have appointed like our Mahesh Babu director in brand ambassador కూడా తీసుకున్నాము. So మా రెడ్ ఆర్మీ అంతా కూడా మా కంపెనీ. So we want to do a lot in this state and so with your support I think we can do far better. Not only Sunteck, I think all the companies have lot of potential because achievement ఏదైతే చేద్దామని ఒక విజన్తో ఉన్నారో సిఎండి గారు గొల్లబాబు గారు చెప్పిన మాటల ప్రకారంగా స్కోప్ చాలా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా మార్కెట్ ఉంది, ప్రతి ఒక్కరికి కూడా బిజినెస్ ఉంది. సో ఇక్కడికి వచ్చి అవేర్నెస్ తీసుకొచ్చి పెద్ద కంపెనీలు కూడా వచ్చి దాన్ని బ్రాండ్ అంటే మార్కెట్ని మనం ఎంతైతే మనం లిఫ్ట్ చేయగలుగుతామో మనందరికీ కూడా అంత బిజినెస్ ఉంటుంది. సో వీ ఆల్ షుడ్ వర్క్ యాజ్ ఎ ఫ్రెండ్స్, లెట్ us వెల్కమ్ ఆల్ ద గుడ్ కంపెనీస్, బిగ్ కంపెనీస్ టు దిస్ మార్కెట్ అండ్ సో దట్ మార్కెట్ విల్ బికమ్ బిగ్ అండ్ ఆల్సో పెట్టుకుంటే lakhs of rupees పవర్ బిల్ కడుతున్నాం. అదే ఇండస్ట్రీ lakhs of పవర్ బిల్లు మనము ఏమైనా మర్చుకొని ఒక సోలార్ ప్లాంట్ ఉపయోగించుకుంటే 3 to 4 yearsకి మనకు ROI వస్తుంది. నాకు తెలిసి ఏ బిజినెస్లో ROI చేసుకుంటే వితిన్ 3 to 4 yearsలో వచ్చే తీసుకోవడం వరకు మనకి ఏ బిజినెస్ లేదు, ఒక సోలార్లో మాత్రమే ఉంది. మళ్ళీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే వారంటీ ప్రకారం చూసుకుంటే 25 years పర్ఫార్మెన్స్ వారంటీ ఇస్తున్నారు. మన ఇంకా టీవీ చూడండి, ఫ్రిడ్జ్ చూడండి, కూలర్ చూడండి, దేనికి కూడా ఇంత వారంటీ. అంటే సోలార్ అంటే దీర్ఘకాలిక మధ్యకాలిక ప్రొడక్ట్ సోలార్. సో ఈ సోలార్ ఈరోజు ఇంత మంచి కార్యక్రమం నిర్వహించారు జగన్ గారు. సార్ మీరు ఈ సోలార్ సముద్రాన్ని చూపించారు. త్వరలోనే మీరు కూడా మోస్ట్ ప్రాబబ్లీ జూన్ జూలైలో ఒక ఎక్స్పో నిర్వహించాలి అనుకుంటున్నాం. మీ ఆల్ యువర్ సపోర్ట్, మీ ఇన్పుట్స్ని తీసుకుంటాము. ఇక్కడ ఎలా అయితే మీరు ఇంత గ్రేట్ సక్సెస్ఫుల్ చేశారో అదేవిధంగా తెలంగాణలో కూడా చేయబోతున్నాము. డెఫినెట్లీ మీ సభ్యులందరికీ నా మరొకసారి నా కృతజ్ఞత, అభినందనలు. అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళు సోలార్ గురించి ఇక్కడ ఏదైతే పెట్టారో స్టాల్స్, ప్రతి స్టాల్ని విజిట్ చేయాలి. ఎందుకంటే ఒక్కొక్క ప్రొడక్ట్ ఒక్కొక్క కంపెనీకి ఒక విశిష్టత ఉంది, ఆ టెక్నాలజీ ఉంది. ఎందుకంటే మనకు ర్యాపిడ్గా ఉంటుంది గ్రోత్. ఒకప్పుడు మోనోపాలి ఉండే, పాలి క్రిస్టలైన్ ఉండే, మోనోపార్క్ ఉంది, ఇప్పుడు మోనో క్రిస్టలైన్. అలాగే బైఫేషియల్, టాప్కాన్, ఫ్యూచర్లో హెచ్ఈజీ, జెడ్ ఇలాంటి టెక్నాలజీ ఎన్నో రాబోతున్నాయి. అంటే మనకు ఆ టెక్నాలజీ తెలుసుకోవాలంటే ఇలాంటి ఎక్స్పోర్ట్ చాలా అవసరం. ఈ ఎక్స్పోర్ట్ వల్ల అవేర్నెస్ ఉంటాయి. ఆ అవేర్నెస్ ద్వారా మనం ఇతరులు కూడా మనం చెప్పచ్చు ఏ విధంగా మనకి ఇది అవసరం పడుతుంది. ఎస్పెషల్లీ ఎక్స్పోర్ట్స్ వల్ల లాభాలు ఏంటంటే మనం ఈ బిజినెస్ ఎలా చేయాలి, కస్టమర్స్కి ఎలా మనం తీసుకురావాలి, కస్టమర్స్ యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ లాభాలు ఉంటాయి. సో ఎక్స్పోర్ట్స్ అనేది చాలా మంచి పరిణామం. ఆంధ్రలో ఈ అవకాశాన్ని ఏపీసీఆర్ వారందరికీ మరొకసారి నా కృతజ్ఞత, అభినందనలు. ఇలాగే ప్రతి ఇయర్ ఇలాంటి ఈవెంట్స్ ఎన్నో చేయాలని నా మనస్ఫూర్తిగా కృతజ్ఞత, అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సిస్టము ఏర్పరచుకునే విధానాన్ని మనం కృషి చేద్దాం. అంటే ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ఒక మహోన్నతుడికి, ఒక మహానుభావునికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. మీరు కూడా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఇస్తారని కోరుకుంటున్నాను. దేశంలో ఇప్పటి వరకు ఒక ఇండస్ట్రీ కానీ ఒక ప్రొడక్ట్ కానీ డే టు డే మానిటర్ చేస్తూ ప్రపంచంలోనే ఎక్కడ లేని ఒక స్కీము 1,00,00,000 గృహాలకు సోలార్ పెట్టుకోవడం అనే ఒక సదుద్దేశంతో నిర్వహించిన PM సూర్యగారు రూఫ్ బిజిలీ యోజన అనే స్కీమ్ తీసుకొచ్చి 30,000 నుంచి 78,000, గేటెడ్ కమ్యూనిటీ 18,000 నుంచి అప్రాక్సిమేట్లీ 90 lakhs సబ్సిడీ ఇచ్చిన ఆ మహోన్నత వ్యక్తి ఎవరో కాదు, మన PM నరేంద్ర మోడీ గారు. మన అందరూ ఒకసారి లేచి కళాకారాలు మీరు ఇస్తారని కోరుకుంటాను ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఈరోజు మన ఇండస్ట్రీ ఎంత బాగుందంటే ఒక PM గారు మన ఇండస్ట్రీని పట్టించుకొని మన ఇండస్ట్రీ గురించి నిరంతరం శ్రమ పడుతూ సోలార్ అనేది వాడాలి. మనం ఫ్యూచర్లో భావితరాలకు బొగ్గు ఆధారిత పవర్ అనేది వాడడం వల్ల ఎంతో పొల్యూషన్కి లోనై భావి తరాలకు మనం ఏమి ఇస్తాము, పొల్యూషన్ లేని సమాజాన్ని ఇవ్వాలంటే ఈ హరిత ఇంధనాన్ని, సంప్రదాయేతర వనరులను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతో ఉందని భావించి మనకి ఈ అవకాశాన్ని ఇచ్చారు. ఇంత మంచి అవకాశాన్ని మనం ఉపయోగించుకుందాం. మీరు నమ్ముతారా, ఒక 3 kilowatt పవర్ యూజ్ చేసుకుంటే సోలార్ ద్వారా యూజ్ చేసుకుంటే మనకు వచ్చేది 360 యూనిట్లు. సుమారు ఒక 2 లక్షలు పెడితే
జన సమర్థ్ పోర్టల్ ద్వారా ₹1 ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనకు సబ్సిడీ ఇస్తున్నాడు. ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉంటే మాత్రమే మనం పవర్ బిల్లు ఏదైతే పవర్ బిల్ మంత్లీ యూజ్ చేసుకుంటున్నామో ఆ పవర్ బిల్లు ఈఎంఐగా మలుచుకోవచ్చు. అంటే 0 ఇన్వెస్ట్మెంట్, అతి తక్కువ రేట్ ఇంట్రెస్ట్. సో ఇప్పటి వరకు ఏ ప్రొడక్ట్ కొన్నా కానీ మనకు అలా లేదు. సో సోలార్కి ఇంత మంచి అవకాశం ఇచ్చారు మన PM నరేంద్ర గారు. సో ఈ అవకాశాన్ని